హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసేసి నేను నా వీడియోలో మన ఇంట్లో పిల్లలు ఉంటే మనం ఎలాంటి థింగ్స్ యూజ్ చేయాలి, ఐ మీన్ థింగ్స్ అంటే ఏం లేదండి, పిల్లలకి ఎలాంటి టాయ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళకి ఎలా మనం బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఏమేమి చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూసిద్దామండి. అంటే నేనేమి పెద్ద పెద్ద యూజ్ చేయాలని కాదండి, మన బడ్జెట్లో తగ్గట్టుగా నేను మీకు చూపిస్తాను. చూడండి ఎలాంటి యూజ్ చేశాను. చూస్తున్నారు కదా మీరు, మా వాడు బొమ్మలతో ఎలా ఆడుతున్నాడు అనేది. ఇది వచ్చేసి సింగింగ్ పప్పి అండి. జస్ట్ మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కోసం మీకు చూపిస్తున్నానండి, ఎలా పిల్లలు ఆడుతున్నారు, వాళ్ళ మైండ్ ఎలా డైవర్ట్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. చూసారండి, నేనైతే మీషోలో ఇవి ఆర్డర్ చేశానండి. ఆర్డర్ చేసింది ఎలా ఉందో ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి మళ్ళీ వీడియోలో మీకు క్లియర్గా పెడతానండి. అండ్ ఇది వచ్చేసి మనకి చిన్న పిల్లలకి యూజ్ చేసేదండి. 0 to 6 months అంటాం కదండి, ఆ టైంలో వాళ్ళకి కలర్స్, సౌండ్స్ ఇవన్నీ చూపించాలంటారు కాబట్టి నేను మీకు చూపిస్తున్నానండి. యాక్చువల్లీ దీని కింద ఒక మ్యాట్ వస్తుందండి మనకి. ఆ మ్యాట్ పాడైపోయింది కాబట్టి నేను మీకు ఇట్లా చూపిస్తున్నానండి ఇది. అండ్ దీంతోపాటు మనం గిలిక్కాయలు ఇట్లా సౌండ్ వచ్చేంత మనం పిల్లలకైతే మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి స్టోరీ బుక్ రైమ్స్ అండి. దీన్ని వచ్చేసేసి మనం ఎలా చూడాలంటే, రైమ్స్ ఇలా ఉంటాయి కదండి, ఇట్లా పాటలు ఉన్నాయండి, ఐ వెంట్ టు ద యానిమల్ ఫేర్ అని. అది ఆటోమేటిక్గా మనం ఆన్ చేయగానే సాంగ్స్ అయితే పాడుతుంది. అది ఎలానో చూసేయండి, ఒకసారి చూపిస్తాను. ఇట్లా సౌండ్ ఇదిగోండి, ఇట్లా వచ్చి మనం ఇలా అని ఇలా క్లోజ్ చేయగానే సౌండ్ ఆన్లో ఉందండి, హైలోనే. తర్వాత ఏబిసిడి 1 2 3 అండ్ షేప్స్ ఇలానే మనకు అన్నీ చెప్తుందండి. తర్వాత ఇలా దీని మీద అవి ఏంటిది వింటున్నారా? స్పైడర్ ఇలా పాడుతుందండి. రోబోట్ ఫుల్ సాంగ్స్ ఇలా అయితే మనకి పాడుతుందండి. తర్వాత 1 2 buckle my shoe 3 4 knock on the door. నెక్స్ట్ ఇకిరి డికిరి డోక్ అని, మా వాడికి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అండి. తర్వాత ఫ్యాట్ కేక్. మీకు సౌండ్ కావాలంటే ఇంకా ఇక్కడ ఇంకా చూడండి. స్టోరీ బుక్ రైమ్స్ అని ఇలా అడగా అందంగా చెప్తుందండి. ఇదండి మనకి ఫస్ట్ మెటీరియల్ అయితే ఇదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి క్వశ్చన్ అండి, నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీకు వేసిన ఇంకా వాయిస్ రికార్డ్ అవుతుంది. ఇదైతే మనకి మీషోలో అవైలబుల్గా ఉందండి, చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది మనకి ఇది. వచ్చేసి మై లెర్నింగ్ కిడ్స్ క్వశ్చన్ అని చెప్పేసి ఇంకోటి ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్గా ఉందండి. వాడైతే చూస్తూ ఉంటాడు తీసి ఇట్లా, కానీ బొమ్మలు బాగా అట్రాక్టివ్ కనబడుతుంది కదండి. అండ్ దాన్ని తలం కింద పెట్టుకొని కూడా వాడు పడుకుంటాడు. చూడండి, పార్ట్స్ ఆఫ్ ద బాడీ అని, తర్వాత ఆల్ఫాబెట్స్ అని, అందులోనే చాలా వచ్చినాయండి పిల్లలకి. చాలా హిందీ వర్ణమాల, నంబర్స్ ఇన్ ఇంగ్లీష్, తర్వాత షేప్స్, మంత్స్ ఆఫ్ ది ఇయర్, ఇండియన్ కరెన్సీ, బర్డ్స్, ఇన్సెక్ట్స్ నేమ్స్, తర్వాత ప్రొఫెషన్ వొకాబులరీ, ఫ్రూట్స్, వెహికల్స్, మల్టిప్లికేషన్ టేబుల్స్, ఇలా టైం అండి, టైమింగ్ ద టేబుల్ ఇలా వస్తుందండి. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ వాషబుల్ కూడా, మనం వాష్ చేసుకోవచ్చు. ఇదండి సెకండ్ వన్. ఇదండి వాడికైతే ఇది చాలా ఇష్టం. దీన్ని తల కింద కూడా పెట్టుకొని పడుకుంటుంటాడు అనమాట, ఎందుకంటే ఇది అంత సాఫ్ట్గా ఉందండి పిల్లో లెక్క. సో ఇది నైట్ வந்து మనం పిల్లలకి ఇలా చూపిస్తూ ఏదైనా ఊరికట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా వాళ్ళు నిద్రపుచ్చొచ్చండి. ఇదండి సెకండ్ ఐటమ్. ఇది లిటిల్ సింగింగ్ పప్పీ అండి, చూసారా దీన్ని? లిటిల్ సింగింగ్ పప్పీ. ఇది ఏం లేదండి, ఇలా ప్రెస్ చేస్తే ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మ్యూజిక్ వచ్చింది, మనకి మ్యూజిక్ ఇస్తుంది చూడండి.
చూసారా సెకండ్ ఇలా. మా వాడు బాగా నొక్కి నొక్కి ఇది కొంచెం బ్యాటరీ తక్కువైనట్టుంది, లేకపోతే చాలా బాగా సింగింగ్ చేస్తుందండి. డాగ్ బాక్ చేసినట్టు మనకి ఇందులో సౌండ్ వస్తుందండి అట్లాగా. ఇది సెకండ్ వన్ అండి. దీనికి బ్యాటరీ అయిపోతే మనం వెనక బ్యాటరీ తీసి కూడా మనం వేసుకోవచ్చు అండి దీనిలో. ఇక్కడ ఇది కూడా ఒక టైం పాస్ అండి మన పిల్లల కోసం. అండ్ దీంట్లో కూడా మనం బ్యాటరీస్ ఇక్కడ వేసుకోవాలండి. ఇక్కడ నార్మల్ బ్యాటరీస్ మనకు దొరుకుతాయి షాప్స్లో, దీన్ని మనం వేసుకోవచ్చు అండి స్టోరీ బుక్స్లో. దాని తర్వాత వచ్చేసేసి ఇదండి, ఇలా అంటే చెప్పండి. ఫస్ట్ ఇలా ఆన్షింగ్లోనే హలో నైస్ టు మీట్ యూ అని చెప్తా చూడండి. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తే నైస్ కార్డ్ లేదని చెప్తుంది. దేర్ ఇస్ నో కార్డ్, ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్ అని చెప్తుంది. అండ్ ఇలా సాంగ్స్ కూడా పాడుతుందండి. There is no card అండి. ఇన్సర్ట్ కార్డ్ చేయమని చెప్తుంది. దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసి చూద్దాం ఎలా చెప్తుందో. చూసారా ఏరోప్లేన్ అని చెప్పి మనకి చక్కగా ఏరోప్లేన్ ఎలా పోతుందో ఆ సౌండ్ కూడా చూపిస్తుంది. అండ్ ఇంకోటి పెట్టి చూద్దాం. మనకైతే ఇలా చాలా కార్డ్స్ ఇస్తారండి మీషోలో. ఇవన్నీ మనం ఆర్డర్ చేస్తే చాలా తక్కువలోనే వస్తాయండి. ఇప్పుడు డాగ్ పెట్టి చూద్దాం మనం ఎలా సౌండ్ ఇస్తుంది. ప్రాపర్గా మనం ప్లేస్ చేయాలండి, అప్పుడే అది మనకి చెప్తుంది. సరిగ్గా పట్టలేదు. విన్నారా డాగ్ అని చెప్పి అది డాగ్ అరిసినట్టు మనకి ఎలా చూపిస్తుందో. ఇది సెకండ్ వన్ అండి. డాగ్ అని అరుస్తుంది చూసారండి. ఇది ఇంకోటి మీకు కావాలంటే ఇంకోటి కూడా పెట్టి చూపిస్తాను చూడండి. వేరే ఏం పెడదాం మనం, మియో పాట్ పెడదాం. చాలా బాగుంది కదండి. నాకైతే బాగా అప్పుడప్పుడు మా వాడికి ఇదే పెట్టి చూపిస్తుంటే వాడైతే అది వింటుంటాడు అనమాట. ఇట్లా ప్రెస్ చేసి లీపర్డ్ అది ఎలా అరుస్తుందో కూడా చూపిస్తుందండి. ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి బేబీస్కి. చిన్న బేబీస్ కాదండి, కొంచెం మనం కొంచెం వాళ్ళు టోడ్లర్ అంటారు కదండి, 1.5 year నుంచి మనం ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చండి బేబీస్కి. చూడండి ఇదండి మన ఇంపార్టెంట్. అండ్ దీనికి ఛార్జర్ కూడా ఇస్తారండి, ఇట్లాగా చిన్న ఛార్జరు. ఇట్లా మనం కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయిపోయినప్పుడల్లా ఇలా పెడితే మనకి ఛార్జింగ్ వస్తుందండి. ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చారో చూడండి, చాలా ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చారండి మనకి. నేను ఇవన్నీ కూడా ఇవన్నీ వచ్చేసి 500 లోపలే అన్నీ నాకు వచ్చినాయి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసేసండి డాగ్. ఇది సెకండ్ వన్ అండి. డాగ్ అని అరుస్తుంది చూసారండి. ఇది ఇంకోటి మీకు కావాలంటే ఇంకోటి కూడా పెట్టి చూపిస్తాను చూడండి. వేరే ఏం పెడదాం మనం, మియో పాట్ పెడదాం. చాలా బాగుంది కదండి. నాకైతే బాగా అప్పుడప్పుడు మా వాడికి ఇదే పెట్టి చూపిస్తుంటే వాడైతే అది వింటుంటాడు అనమాట. ఇట్లా ప్రెస్ చేసి లీపర్డ్ అది ఎలా అరుస్తుందో కూడా చూపిస్తుందండి. ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి బేబీస్కి. చిన్న బేబీస్ కాదండి, కొంచెం మనం కొంచెం వాళ్ళు టోడ్లర్ అంటారు కదండి, 1.5 year నుంచి మనం ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చండి బేబీస్కి. చూడండి
ఇదండి మన ఇంపార్టెంట్. అండ్ దీనికి ఛార్జర్ కూడా ఇస్తారండి, ఇట్లాగా చిన్న ఛార్జరు. ఇట్లా మనం కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయిపోయినప్పుడల్లా ఇలా పెడితే మనకి ఛార్జింగ్ వస్తుందండి. ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చారో చూడండి, చాలా ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చారండి మనకి. నేను ఇవన్నీ కూడా ఇవన్నీ వచ్చేసి 500 లోపలే అన్నీ నాకు వచ్చినాయి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసండి ఇదండి, హ్యామర్ కేస్. చూసారు ఎలా ఉంది. ఇది యూస్ చేయడం వల్ల చిల్డ్రన్ హ్యాండ్స్ అండ్ హైస్ కోఆర్డినేషన్ ఎబిలిటీ, రిజాల్వింగ్ ఎబిలిటీ అని ఉందండి. బట్ చూద్దాం ఎలా ఉంది. ఇట్లా 3 బాల్స్, కలర్స్ బాల్స్ వచ్చినాయి కదండి. ఇట్లా ఇలా ఇలా ప్లేస్ చేసి, ఇది దీన్ని హ్యామర్ ఉంది కదండి సుత్తితో, దీన్ని ఇలా కొట్టగానే కింద వస్తుంది. మనం అంటే గట్టి కొడుతున్నాం, మన స్ట్రెంత్ వేరు. బట్ చిన్నపిల్లల స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా దీన్ని ఇలా 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 కొడితే ఇట్లా వస్తుంది. మళ్ళీ దాని నుంచి ఇలా మళ్ళీ ఇలా వేసి ఆడుకోవడం అండి. కలర్ ప్లేస్ చేస్తున్నాను, చూసారా ఎంత బాగుంది బాల్స్. ఇదండి అండ్ ఇది కూడా మన పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేను ఇవన్నీ చెప్పాను కదండి 500 లోపలే తీసుకున్నానని. మరీ ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకి తొందరగా పాడైపోతాయండి. పిల్లలు అంతగా యూస్ చేయకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం, మనీ వేస్ట్ అవుతుంది. ఇంకా అంతేం లేదు, మనకి యూస్ఫుల్గా మనం కొనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ బ్లాక్స్. బిల్డింగ్ బ్లాక్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవైతే మా వాడు బాగా ఇంట్రెస్ట్గా ఆడుతుంటాడండి. మీకు చాలా చిందరవందరగా ఉంది కదండి, పక్కన పెట్టి చూపిస్తాను. కార్డ్ సపరేట్గా, బిల్డింగ్ బ్లాక్స్ సపరేట్గా. ఇదండి, ఇవన్నీ అరేంజ్ చేయాలంటే చాలా టైం పట్టింది. అండ్ మీకు బోర్ కొట్టిద్దండి నేను చూపించేది. అండ్ మీకు ఆడుకుంటుంటే మీకే తెలిసిపోతుందండి పిల్లలు ఆడుతుంటే ఇవన్నీ. ఇదండి ఈరోజు మన సింపుల్ వీడియో ఇదండి. మీకు నచ్చింది అనుకుంటాను. చూసారు కదా, స్టోరీ బుక్, రైమ్స్, కిడ్స్ కుషన్, హామర్ కేస్, ఇది ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసేదండి ఇది. అండ్ సింగింగ్ పప్పి. ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది పిల్లలకి ఏం కొనాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు కదా. మేబీ వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. మీకు ఈ ప్రోడక్ట్స్ ఎలా నచ్చాయో కామెంట్ చేయండి. అండ్ ఇందులో నా వాయిస్ కూడా మీకు కొంచెం బాగలేకపోతే కామెంట్ చేయండి, నేను దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం వాయిస్ రావట్లేదండి. నేను చాలా కొంచెం ట్రై చేస్తూ ఉన్నాను, ఎట్లయినా వాయిస్ ఇంప్రూవ్ చేయాలి అని. బట్ ఆ భయంలోనూ ఏమో నాకు వాయిస్ అయితే రావట్లేదు. కొంచెం వాయిస్ సరిగా లేకపోతే ఏమనుకోకండి, కొంచెం నన్ను మన్నించుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్ అనుకుని. ఇవైతే మీరు చూసుకోండి. ఇవ్వండి ఈరోజు వీడియో. చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ. అండ్ ఇది మర్చిపోయానండి, ఇది వచ్చేసి ఏబిసిడి వుడెన్ బోర్డ్ లాగా మనకి వచ్చిందండి. ఈ ఏబిసిడి వచ్చేసి మనకి తనిగా తీసేసుకొని సపరేట్గా మళ్ళీ దాన్ని ఆ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చండి. ఈ బోర్డ్ అయితే నేను ఇప్పుడే ఇది యూజ్ చేయలేదండి, ఎందుకంటే వాడికి ఇంకా అంత యూజ్ చేసేంత టైం రాలేదు. బట్ చూస్తుంటాడు, ఒక్కసారిగా మనం పేపర్ చించేసామంటే ఐబీసీలన్నీ పడేస్తాడు. ఆ మిగతా అయితే వాడు ఆడుతున్నాడండి. చూసారు కదా, చేతి పెట్టి ఆ కలర్ బాల్స్ తీసి వేస్తున్నాడు, చూసారా. వాటితో అయితే కొంచెం పర్వాలేదు, వాడు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఏబిసిడీలు మనం ఓపెన్ చేస్తే ఇంక అంతేనండి, అవి ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు. అందుకని నేను వాటిని ఓపెన్ చేయలేదు. జస్ట్ వాడు చూడడం కోసం అయితే వాడిని అట్లా ముందైతే నేను పెట్టేశాను ఈ పలకని, ఏబిసిడి బోర్డ్ని. అండ్ చూడండి మా వాడు ఇందులో ఈ సింగింగ్ పప్పీతో కూడా ఎలా ఆడుతున్నాడో చూసాయండి ఇప్పుడు. అండ్ చూసారండి మా వాడు లిటిల్ సింగింగ్ పప్పీతో ఎలా
ఆడుకుంటున్నాడు అనేది. అది చాలా వాడికి ఆ సౌండ్ చాలా ఇష్టమండి వాడికి. అందుకని ప్రెస్ చేసే సౌండ్ వింటూనే ఉంటారు. వెనక వాయిస్ ఏంటి అనుకుంటున్నారా? కొంచెం మా అత్తమ్మ మా నాన్నమ్మ వాళ్ళు కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ వాయిస్ అండి అది. మా వాడైతే ఇంట్రెస్ట్గా ఒక పక్క రైమ్స్ బుక్ని తిరిగేస్తున్నాడు, ఇంకో పక్కన క్వశ్చన్ చూస్తున్నాడు, ఇంకో పక్కన లిటిల్ సింగింగ్ పప్పీని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇట్లా అండి. మనం పిల్లలకి టీవీ వేయకుండా ఉండడం చాలా మంచిదండి. మా వాడికి టీవీ బాగా అలవాటైపోయిందండి. ఇంకా ఏదో ఒకటి చేసి వాడికి ఆ డైవర్ట్ చేయడానికి అనేసి నేను ఈ బొమ్మలు అనేది వాడికి ప్రిఫర్ చేశానండి. చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు టీవీ అయితే చూడండి, ఇంకా ఎక్కడ చూసినా యూట్యూబ్లో మనకి టీవీలో చెప్తున్నారు పిల్లలకి టీవీ చూడడం వల్ల చాలా డేంజర్ అని, వాళ్ళ బ్రెయిన్కి చాలా కష్టం అనేసి చాలా చెప్తున్నారండి. సో వాళ్ళకి ఎంత టీవీ మనం తక్కువ చేస్తే అంత మంచిదని నా అభిప్రాయం అండి. ఇలాంటి ఆడటం వల్ల కూడా వాళ్ళకి కొంచెం బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి నేను కొన్ని బుక్స్లో చదివానండి. ఇప్పుడు మా వాడు రైమ్స్కి అయితే వెళ్ళిపోయాడండి, స్టోరీ బుక్స్ రైమ్స్కి తిరిగేసి చూస్తున్నాడు, చూసారా? ఇదండి పిల్లలకి మనకి టీవీ మొబైల్ ఇవన్నీ ఇవ్వకుండా ఇలాంటివి పెట్టి మనం కొంచెం డైవర్ట్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలకి టీవీ వేయడం అనేది చాలా డేంజరస్ అండి. టీవీ వేయాలి కానీ కొంచెం మరీ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఓకేనండి. బట్ డే ఫుల్గా మనకి వాళ్ళకి రైమ్స్ చూపిస్తూ ఉండుంటే అది ఒక వాళ్ళకి ఏం చెప్తారు, ఇంకొకసారిగా టీవీ ఆఫ్ చేస్తే వాళ్ళు ఒక విగ్రెస్ బిహేవియర్గా చేస్తున్నారండి. కొంచెం ఎలా అంటే బాగా ఏడవడం, కింద పడి కొట్టుకోవడం అలా చేస్తున్నారండి. సో మనం ఇలాంటివి పెడితే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్ అండి. అందుకనే నేను ఇలాంటివి మా వాడికి ఇంట్రడ్యూస్ చేశాను. చూసారా, ఇప్పుడైతే మా అబ్బాయి క్వశ్చన్ చదివేస్తున్నాడు ఫుల్గా. పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంట, చాలా సీరియస్గా చదివేస్తాడండి మా అబ్బాయి. సో ఇవాళ వీడియో ఇదండి నాది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే నాకు కొనుగా ఒక మెసేజ్ చేయండి, నేను ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. అండ్ మెయిన్ వచ్చేసేసండి మనకి పిల్లల కోసమేనండి ఈ వీడియో. వాళ్ళకి ఎలాంటి బ్రెయిన్ డెవలప్ కోసం, వాళ్ళ యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవ్వడం కోసమేనండి ఈ వీడియో మెయిన్గా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. అండ్ మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే కనుక ఇలాంటివి యూజ్ చేసి ట్రై చేసి చూడండి. అండ్ మన బడ్జెట్లోనే మనకు దొరుకుతాయండి. మనకి పిల్లల కోసం మనం హైఫైగా కొనాల్సిన పని అయితే లేదండి. ఇప్పుడు చాలానే తక్కువలో వస్తున్నాయి. అలాంటివి మనం యూజ్ చేసి కూడా మన పిల్లల్ని కొంచెం డైవర్ట్ చేసుకోవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఒకసారి మీరైతే ఒక లుక్ చేసుకోండి మా వాడు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఆ బొమ్మలతో పాటు. ఆ పప్పి ఎలా పాడుతున్నారో కూడా మీరు చూడండి ఒకసారి. మ్యూజిక్ అనేది వినండి, పిల్లలకి ఎలా మైండ్ డైవర్ట్ అవుతుందని చూడండి. అండ్ దాంతోపాటు ఆ సింగింగ్ రైమ్ బుక్ ఉంది కదండి, దాన్ని కూడా వాడు ఎలా ఓపెన్ చేసి చూస్తున్నాడు అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. పిల్లలు ఎలా డైవర్ట్ అవుతున్నారు అనేది మీకు క్లియర్గా తెలుస్తుందండి. ఇంకా మా వాడు ఆ మ్యూజిక్ని పదే పదే ప్రెస్ చేసి ఎలా వింటున్నాడో చూసారండి. చివరి వరకు చూసేయండి, మీరు ఎలా ప్రెస్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. అని చూసారు ఎలా ఆడుతున్నారో. ఇదండి మన ఇవాళ వీడియో. ఆల్రెడీ ఈ క్లిప్ మీకు పెట్టానండి, కానీ వాడు క్లియర్గా మీకు ఎలా వాడు డైవర్ట్గా ఆడుతున్నాడు, ఆ మ్యూజిక్ ఎలా ప్రెస్ చేస్తున్నారని మీకు చూపించడానికి మాత్రం మళ్ళీ క్లిప్ యాడ్ చేస్తాను మీకోసం. అండ్ రైమ్స్ కూడా చూడండి ఎలా తిప్పి తిప్పి చూస్తున్నాడు అనేది ఒకసారి మీరు క్లియర్గా చూసేయండి ఇక్కడ. చూసారు కదండి.
ఆ సౌండ్స్, ఆ బొమ్మలు ఇలా తను డైవర్ట్ అవుతున్నారు అనేది. అండ్ ఒకసారి మీరైతే ఒక లుక్ వేసుకోండి మా వాడు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఆ బొమ్మలతో పాటు. ఆ పప్పి ఎలా పాడుతుంది అనేది కూడా మీరు చూడండి ఒకసారి. మ్యూజిక్ అనేది వినండి, పిల్లలకి ఎలా మైండ్ డైవర్ట్ అవుతుంది అనేది చూడండి. అండ్ దాంతోపాటు ఆ సింగింగ్ రైమ్ బుక్ ఉంది కదండి, దాన్ని కూడా వాడు ఎలా ఓపెన్ చేసి చూస్తున్నాడు అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. పిల్లలు ఎలా డైవర్ట్ అవుతున్నారు అనేది మీకు క్లియర్గా తెలుస్తుందండి. ఇంకా మా వాడు ఆ మ్యూజిక్ని పదే పదే ప్రెస్ చేసి ఎలా వింటున్నాడో చూసారండి. చివరి వరకు చూసేయండి, మీరు ఎలా ప్రెస్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. చూసారా ఎలా ఆడుతున్నారో. ఇదండి మన ఇవాళ వీడియో. ఆ ఫ్లాష్ కార్డ్స్ పెడితే ఆ సౌండ్కి వాడు వింటున్నాడు చూసారండి. పంది అరవడం, తర్వాత కవ్వు అరవడం అట్లా పెట్టిస్తే వాడు ఆటోమేటిక్గా అది వింటున్నాడు. చూసారా, మీరు చూస్తున్నారా? ఆల్రెడీ టీటీ మీకు పెట్టానండి, కానీ వాడు క్లియర్గా కొంచెం వెనకంత నాయిసీగా ఉందండి. కొంచెం పక్కన స్కూల్ ఉండడం వల్ల ఏమనుకుంటున్నారండి చూపించడానికి మాత్రం క్లిప్ యాడ్ చేస్తాను మీకోసం. రైమ్స్ కూడా చూడండి ఎలా. ఇదండి ఇవాళ మన వీడియో. చూస్తున్నాడు అనేది ఒకసారి మీకు కొంచెమైనా నచ్చింది అనుకుంటున్నానండి. అంటే నేను అంత కాస్ట్లీ బొమ్మలు అయితే యూస్ చేయలేనండి, నాకు బడ్జెట్లో నేను యూస్ చేసుకున్నానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.